కర్మ అన్నది ఎలా ఉంటుందన్నది మనం ఆలోచిస్తే అది మహామహా వాళ్ళకే అర్థం కాదు. ఎందువల్లంటే మనం కర్మ అన్నది పాస్ట్ అని అనుకుంటే మనం చేసిన కర్మకి ఫలితం ప్రజెంట్ అంటే ఈ జన్మలో మనం అనుభవించాలి. కర్మ అన్నది ప్రజెంట్ అనుకుంటే మనం చేసిన ఈ కర్మ అంటే పని ఈ జన్మలో దాని యొక్క ఫలితం వచ్చే జన్మలో అనుభవించాలి. ఇప్పుడు చేస్తున్న కర్మ మనం ఇంతకుముందు జన్మలో చేసిన దాని యొక్క ఫలితమా, లేకపోతే వచ్చే జన్మలో చేసేదానికి పునాదా అంటే ఎవరు చెప్పలేరు. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటంటే అది 3 చీమలు పౌదాలను కూడా వెళ్తున్నాయట. మొదటి చీమ అందుట నేనే లీడర్ని, నా వెనకాల 2 చీమలు ఉన్నాయి అని చెప్పి రెండో చీమ అందుట అలాంటి విషయాలు చెప్పకు నువ్వు, నా వెనకాల 2 చీమలు ఉన్నాయి అందుట. మూడో చీమ అంతా మీరిద్దరూ అబద్ధాలు ఆడడం మానేస్తే నేను ముందు మీరు వెనకాలని తెలుస్తుంది. ఈ కథ గురువుగారు చెప్పి ఏమన్నారంటే ఈ 3 జీవనంలో ఏది అబద్ధం చెబుతోంది అని అంటే 2 అబద్ధం చెబుతున్నాయని అందరికీ తెలిసిపోయింది. కొంతమంది ముందు జీవం అబద్ధం చెప్పిందన్నారు, తర్వాత రెండో జీవం అబద్ధం చెప్పిందన్నారు, మూడో జీవం అబద్ధం చెప్పారు. గురువుగారిని చెప్పారంటే 3 జీవనలు నిజమే చెప్తున్నాయి అన్నారు. అదేంటండి అంటే 3 జీవలు ఒక సర్కిల్లో ఉన్నాయి, ఒకదాని వెనకాల ఉన్నాయి. ముందు జీవం అనుకుంది వెనకాల నా 2 చీమలు ఉన్నాయి అనుకుంది, రెండో జీవం అనుకుంది నా వెనకాల 2 చీమలు ఉన్నాయి అనుకుంది, మూడోది ఏమో అదే అనుకుంది. అందువల్ల కర్మ అన్నది పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా అంటే 3 అన్నారు. అందువల్ల సంచిత, ఆగామి, ప్రారంభం ఈ మూడు రకాలైనవి ఉంటాయి. అందువల్ల ఎవరికి తెలియదు. దీనికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కథ చెప్తాను నేను. ఒక మేము పేరు చెప్పడం ఉంది కానీ మేము ఏదైతే ఏ గురువుగారు నమ్ముతామో ఆ గురువుగారు నమ్మిన ఒక అతను నా దగ్గర ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఏం చెప్పాడు, అతని పేరు పూర్తిగా పేరు చెప్పడం మంచిది కాదు కాబట్టి రాధాకృష్ణ అందాం. సగం కరెక్ట్ సగం కరెక్ట్ కాదు. అది ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాడు ఎవరు, మళ్ళా చాలా మా గురువు గారికి బాగా క్లోజ్గా ఉన్న ఒక మనిషి. ఆయన కూడా నాకు మిత్రుడు, బ్రదరు, గురువు అనుకోండి. ఈయనేమో ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు, ఆయనకేమో ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాం. మొత్తం మీద ఆయన ఏమన్నాడంటే మీ ఇల్లు మున్సిపల్ క్లియరెన్స్ వచ్చేసింది అన్నాడు. తర్వాత కనుక్కుంటే 3 నెలల్లో ఇస్తామండి అన్నాడు. మా బావమరిదిను లాయరు, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళందరూ ఉన్నారంటే ఇన్ని డబ్బులు ఇచ్చి 25 లక్షలు ఇచ్చి మున్సిపల్ క్లియరెన్స్ లేని ఇల్లు తీసుకోవడం ఎందుకు మానేయండి అన్నారు. అప్పటికి నేను ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వడం వలన అతనికి రాత్రి ఫోన్ చేసి చెప్పాను నన్ను తీసుకోవట్లేదని. ఆయన చాలా కోపం వచ్చింది. రేపు కలుద్దాం అన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితిలో నా ₹1,00,000 నేను ఇవ్వను వెనక్కి మీ అడ్వాన్స్, ఎందుకంటే మీరు అన్నమాట తప్పారు కాబట్టి. నేనన్నాను మరి మీరు క్లియరెన్స్ ఉందన్నారు కదండి మున్సిపాలిటీ, లేదంటే తెప్పిస్తారండి 3 నెలలు అన్నారు. తెప్పించిందో చూద్దాం మనం, అంతవరకు నాకు నష్టం కదా. రేపొద్దున నేను ఇల్లు తీసుకున్న తర్వాత మున్సిపల్ వాడు వచ్చి రోజు లంచం అడిగితే నేనే ఇవ్వలేను అని. ఆయన చేసిన తప్పుని ఆయన ఏమాత్రం ఒప్పుకోకుండా నేను బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేశాను, డబ్బులు ఇవ్వన్నాడు. సరే ఇందులో ఇరుక్కున్నామంటారా బాబు అంటే మన ఇంట్రొడ్యూస్ చేసిన పెద్ద వ్యక్తి మాట్లాడట్లేదు, బెల్లం కొట్టిన రాయిలో ఉన్నాడు. ఆయన ఏమంటాం మనం, మరి భీష్ముడిలాగా చెప్పినా కూడా విన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడలేదని నేను అనుకున్నాను. సరే ఈయనతో మనం దెబ్బలాట పెట్టిన లాభం లేదని చెప్పి సరే అండి మీరు ఎంత ఇస్తారండి అన్నాను. నేనేం ఇవ్వనండి, మీరు చెప్పిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎన్ఆర్ఐ వచ్చాడు, అతను 40 లక్షలు తీసుకుంటానంటే నేనేమో వద్దన్నాను. మీ మాటకి ఇచ్చిన మాట వల్ల నాకు ₹40 నష్టం అయింది అండి. సరే అతను పిలిచి మీరు డబ్బులు తీసేసుకోండి, ఆ ఇల్లు అమ్మేయండి, మీకు లాభమే కదా నేను ఇల్లు తీసుకోపోయాడంటే ఆయన అది ఒప్పుకోలేదు. నాకేమనిపించిందంటే నిజంగా ఆయనకి ఆ ఎన్ఆర్ఐ వచ్చాడా అసలు అని అనిపించింది. సరే కర్మకి దీనికి సంబంధం ఏంటని అడుగుతారు కదా, మీరు చెప్తా.
ఆయన ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది విషయం. గ్రౌండ్ ఫ్లోర్లోగానే నేను వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాను. వసుదేవుడు గాడిది కాళ్ళు పట్టుకున్నట్టు. అయ్యా నన్ను క్షమించండి, నేను ఇల్లు తీసుకోలేను, డబ్బు లేక కాదు, నాకు ఈ తలకాయ నొప్పిని భరించలేను, మీరు ఎంత ఇస్తారంటే ఇవ్వమన్నాను. అదేంటి నా కాళ్ళు పట్టుకుంటారు, నా దగ్గర నాకు ₹1,00,000 ఇచ్చారు కదా అని చెప్పాడు. పైకి వచ్చి ఈ మిత్రుడుకి అర్థం కాకుండా ఉంది, అసలు కిందకి వెళ్ళాడు ఏం చేశారని చెప్పాడు. నేను కాళ్ళు పట్టుకున్నాను తెలియదు. సరే ఆయన పైకి వచ్చి నీకు 50,000 ఇస్తానన్నాడు. సరే అండి 50,000 ఇస్తే ఇవ్వండి, మీ ఉద్దేశం ప్రకారం ఎంత ఇస్తారంటే ఎంత రైట్ అనుకుంటే ఎంత ఇవ్వండి అన్నాను. తర్వాత నాకు తెలిసిన వాళ్ళందరూ మా మా మధ్యవర్తిని అన్నారు. అదేంటంటే ఆయన మధ్యవర్తి మాట్లాడాలి కదా, మాట్లాడలేదంటని. నేను ఆయన ఏం బ్లేమ్ చేయలేదు, ఈ రాధాకృష్ణ కూడా నేను మాట్లాడలేదు. కానీ నాకు ఆయనకి ఏదో రుణానుబంధం ఉందనుకున్నాను. తర్వాత ఆయన ఒక నోబెల్ ఇది చేస్తూ వాటర్, ఈ ఫ్లోరైడ్ ఉన్న వాటర్ తెలంగాణ వాళ్ళకి చాలా బాధగా ఉందని చెప్పి 12 లక్షలు పెట్టి ఆయన ఏదో ఇది చేశాడు, మన ప్రాజెక్ట్ పెట్టాడు. అదే అందరి దగ్గర డబ్బులు తీసుకుని అనుకోండి, ఆయన సొంతం కాదు, కానీ ఇది మంచి పని చేస్తున్నాడని చెప్పి నేను అతనికి 12,000 చారిటీ ఇచ్చాను. మా మిస్సెస్ ఏమందంటే మనకి 50,000 నష్టం ఒకటిను, ఈ 12,000 కూడా నష్టం ఎందుకంటే, నేను అది వేరు ఇది వేరు, ఇదేమో ఇతను మంచి పని చేస్తున్నాడు, నోబెల్ వర్క్ అందుకని ఇచ్చాను, అదేమో మనకి అతనికి ఏదో రుణానుబంధం ఉంది అన్నాను. ఎందుకు చెప్పచ్చాడంటే ఆ తర్వాత వస్తే సాకేతలో మంచి ఇల్లు దొరికింది. అది అపార్ట్మెంట్ అయితే, ఇది ఏమంటుందని ఇండిపెండెంట్ హౌస్. సో దీన్ని నేను చూసి నేను అనుకుంది ఏంటంటే, ఈ ఇల్లు రావడానికి ఆ రాధాకృష్ణ గారే కారణం. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ హౌస్, వెళ్ళ హాయిగా ఉంది. సో ఇన్ని ఉన్న ప్లేస్లో నేనేమో ఉండడానికి ఆయన నాకు సహాయం చేశాడు. 50,000 పోతే పోయింది. ఇది నేను 50 లక్షలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క ఇంటి యొక్క విలువ 2.5 కోట్లు. సో అందుకని మరి లాభం చేశాడో లేదంటే లాభమే చేశాడు, నష్టం చేశాడంటే నష్టం చేశాడు. ఇది కర్మ సిద్ధాంతంలో లాభం అన్నది నష్టం అన్నది మనకు తెలియదు కాబట్టి ఇలా జరిగింది అని అనుకోవాలి మనం. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఆయన మీద మనం కోపం పెట్టుకోకూడదు. చాలామంది మా గురువుగారు, ఆయన గురువుగారు ఒకరు కాబట్టి గురువుగారిని వెళ్తారు, ఈ భక్తులందరూ ఎలా ఉంటారని. కొంతమంది ఏమో మా మధ్యవర్తి ఏం మాట్లాడలేదు అంటారు. కొంతమంది నేనే అదే తెలివైన వాడిని కాదు, అతనికి అవసరంగా 50,000 ఇచ్చేశారంటారు. ఏది ఏమన్నా సరే కర్మ అన్నది, ఆయన మనల్ని మోసం చేశాడు అనుకుంటే వచ్చే జన్మలో ఆయన ఇచ్చుకోవాలి. లేదు పూర్వజన్మలో మనం ఆయన ఏది చేసాము అందువల్ల మనం ఆయనకి రుణానుబంధంలో ఉన్నాం అనుకుంటే ఆ రుణానుబంధం. అలాగా చాలామందితో మనకి లావాదేవీలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం వాళ్ళని మనం బేరీ చేసుకుంటే వాళ్ళ తప్ప మన తప్ప కూడా తెలియదు. ఇది కంపేర్ చేస్తూ చెప్తారు. మా నాన్నగారు నా వయసులో ఉన్నప్పుడు మాట అన్నారు, అరే నేను ఎవరిని నా జీవితంలో ఇంతవరకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఎవరిని నేను మోసం చేయలేదురా, ఎవరిని నేను అన్యాయం చేయలేదు, నాకు ఈ ఎడంకాలికి ఫైలేరే వచ్చింది, ఎందుకు రా అని అడిగారు. నేనన్నా నాన్నగారు నన్ను అడుగుతారు ఏంటంటే మీరు, నేనేమన్నా అంత తెలుసున్నవాడినా, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ జన్మలో చేయలేదంటే అదే గొప్ప చాలా విషయం. నేను ఎందుకంటే ఎంతోమందిని మనం ఎన్నో విధాలుగా బాధ పెడుతుంటాం, హర్ట్ చేస్తుంటాం, మోసాలు చేస్తుంటాం, తెలిసి చేస్తాం తెలియక చేస్తాం. అలాంటిది మీరు ఎవరిని చేయలేదన్నారంటే అది చాలా గొప్పతన విషయం. అయినా కానీ ఒక విషయం చెప్పండి, మీరు వచ్చే ఏడాది మనం వచ్చే పూర్వజన్మలో మనం ఏం చేయలేదని మనం చెప్పగలమా? లేకపోతే వచ్చే జన్మలో మనం చేయము అని చెప్పలేం కదా. పూర్వజన్మలో చేసింది జరిగి ఉండొచ్చు అంటే కరెక్టే రోయ్, నువ్వు కర్మ సిద్ధాంతం బాగా చెప్పావు, పూర్వజన్మలో నేను పాపం చేసి ఉండొచ్చు అన్నారు. సో మా నాన్నగారి యొక్క ఔదార్యం ఏంటంటే, ఈ జన్మలో చేయకపోయినా పూర్వజన్మ చేసామని ఒప్పుకోవడం. రెండోది ఏంటంటే, ఈ జన్మలో ఎవరికి మోసం చేయలేదు అని చెప్పడం, అది చాలా గొప్ప విషయం అనిపించింది నాకు. సో అందువల్ల మనం ఎంతమంది చేస్తామో ఏమో చేస్తామో తెలియదు. నిన్న మా డ్రైవర్ ఒకడు నా దగ్గర 1 మంత్ పనిచేసిన వాడు, సార్ మీకు ఇంకా డబ్బులు ఇవ్వాలండి అన్నాడు. నేను ఇవ్వక్కర్లేదురా, నేను డబ్బులు ఇచ్చాను నీకు అంటే వినిపించుకోడు.
సరే నేను ఇవాళ ఏమనుకున్నానంటే వాడు అడిగిన డబ్బులు వాడికి ఇచ్చేస్తే అట్లీస్ట్ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనుకున్నాను. సో ఎందుకు చెప్తున్నానంటే కర్మ అన్నది ఎలా జరుగుతుందో తెలియదు. మనం పూర్వజన్మ చేసిన దానికి రుణానుబంధంలో మనం ఇస్తున్నామా, లేకపోతే ఈ జన్మలో మనం చేసిన దానికి నెక్స్ట్ జన్మలో ఇస్తామన్నది ఎవరు చెప్పలేరు. అందువల్ల దానికి ఋషులు ఏం చెప్పారంటే ఆ, కర్మానుబంధీని మనుష్యులకే అని గీతలో భగవంతుడు చెప్పినట్టుగా మనం కర్మతో మనం ముడిపడి ఉన్నాం కాబట్టి మరైతే మనం ఏం చేయాలి అంటే దానికి కూడా సొల్యూషన్ చెప్పారు. ఏంటంటే మన రుణానుబంధాన్ని తీసుకోవాలంటే రుణాన్ని ఇచ్చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా మన అప్పు ఉంటే అప్పు తెచ్చేయాలి. రెండోది ఏంటి, మనకి ఎవరైనా అప్పు ఉన్నారనుకోండి వాళ్ళని క్షమించేసి వదిలేయాలి. ఆ వదిలేయడంతో ఏమవుతుందంటే మనకి వాళ్ళకి ఆ రుణానుబంధం ఉండదు. ఇప్పుడు మనం ఎవరికో 100 రూపాయలు ఇచ్చాం, ఇచ్చేసి అరే అది నేను నీకు అప్పు ఇచ్చాను రా అంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వాలి. అదే మనం వాళ్ళకి చారిటీగా ఇచ్చామంటే మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి ఎక్కలేదు. అందువల్ల బలిచక్రవర్తి ఎప్పుడైతే ఆ 3 లోకాలని చారిటీగా ఇచ్చాడో విష్ణుమూర్తికి, విష్ణుమూర్తి ఆ అప్పు తీర్చడానికి ఆయన ద్వారపాలకుడుగా ఉండాల్సి వచ్చింది. అందువల్ల మహామహా విష్ణుమూర్తి కూడా ఆ కర్మ సిద్ధాంతం తప్పలేదు. అలాగే చాలామంది ఏమంటారంటే అదంటే శివుడైనా సరే విష్ణువైనా సరే కర్మ ప్రకారంగా చేయాలని చెప్పని. అలాగే వాలిని వెనకాల నుంచి చెట్టు వెనకాల నుంచి కొట్టడం వలన రామావతారంలో కృష్ణావతారంలో అదే వాలి కిరాతకుడిగా పుట్టి అదేంటిది కృష్ణావతారంలో ఆయన మీద బాణం వేశాడని చెప్పి అంటారు. అలాగా రకరకాలు కర్మ సిద్ధాంతాలు విని ఉంటాయి. ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మనం ఇవాళ ఇక్కడ ₹1 మనం ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే పైకి వెళ్ళి మనం ₹2 ఇవ్వాలరా అంటారు. అందువల్ల వీలైనంతవరకు మన ఎవరికి మనం అప్పు ఉండకూడదు. ఉంటే అది తీర్చడం మంచిది. అంతకంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరన్నా మనల్ని బాధించినా ఎవరన్నా చేసినా కూడా వాళ్ళని మనం క్షమించేసి వాళ్ళని రిలీజ్ చేసేయడం మంచిది కర్మ నుంచి. దానివల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళకి వచ్చే జన్మలో మనకి ఇది ఉండదు. లేదంటే నేను నీ అంత చూస్తాను అంటాను చూసారా, మళ్ళీ అంత చూడాలంటే మళ్ళీ వెనక్కి మళ్ళీ జన్మ రావాలి. ఆ జన్మ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం తెచ్చుకోవాలి. మరి వాళ్ళు మనకి రుణానుబంధం వల్ల మనని మోసం చేశారా, లేకపోతే మనం కొత్త కర్మ చేస్తున్నామో తెలీదు. దాన్నే తెలుగులో కొంతమంది ఉంటారంటే మనకి కష్టమైతే కర్మ అంటారు. ఆ కర్మ అన్నమాట సంస్కృతం లేదు. అఖ అన్నమాట లేదు, కర్మ. సో మనకి నచ్చకపోతే కర్మ అంటాం, అదే నచ్చితే బాగుందిరా అదృష్టం అంటాం. మనం ఒక్కోసారి మనం పెద్దగా చేసిన శ్రమ కంటే కూడా ఎక్కువ లాభం వస్తుంది, అది అదృష్టం అనుకుంటాం. ఆ అదృష్టం అంటే ఆ అదృష్టం, అంటే నో అని, దృష్టం అంటే కనిపించడం. సో కనిపించింది అది చేసిన మనం పూర్వకాలం కూడా చేస్తుంటుంది. అందువల్ల మనం హ్యాపీగా ఉన్నాము అంటే మన అదృష్టం అన్నది అంతకుముందు ఎప్పుడో చేసింది ఉంటుంది. లేదు అంటే అనుభవిస్తాం. ఎవరిని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. స్వయంకృతం అంటారు మా గురువుగారు. అందువల్ల ఈ ఈ టాక్కి కర్మ స్వయంకృతం అని పేరు పెడతాను. సో మీకు నచ్చితే చెప్పండి, మీ కామెంట్స్ కూడా చెప్పండి. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పోలాపేట. ఇది సనాతన ధర్మం గురించి మన యంగ్స్టర్స్కి పెద్దవాళ్ళకు కూడా చెప్పడానికని నేను ప్రయత్నం చేశాను. ఇందులో తప్పులు ఉంటే క్షమించండి.